మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేసిన అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు పాత్రికేయుడు పోలా విజయబాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాజకీయ ఉద్దేశంతో పిటిషన్ వేశారు అన్న ధర్మాసనం విజయబాబుకు 50,000 జరిమానా విధించింది. నెల రోజుల్లో లీగల్ సర్వీస్ అథారిటీలో 50,000 చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీకి మద్దతుగా విజయబాబు తరచూ టీవీ చర్చల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమం వేదికగా 2,000 మంది దూషణలు చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిని పోలీసులు చట్టం ముందు నిలబెడితే తప్పెలా అవుతుంది అని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ఇక ఒకే ఉద్దేశంతో 100 మంది అభ్యంతరకర పోస్టులు పెడుతుంటే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుంది అని నిలదీసింది. ఒకే పద్ధతిలో కేసులు పెడుతోంది పోలీసులు కాదని, సోషల్ మీడియాలోని ఒకే విధానంలో దురుద్దేశంతో పోస్టులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వైసీపీ ప్రభుత్వంలో ఏజీగా పనిచేసిన ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో డిసెంబర్ 12వ తేదీన విచారణకు హాజరు కావాలని మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రిపై కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేసింది. తన కుమారుడు నాగచైతన్య సమంత విడాకులకు సంబంధించిన అంశంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి నిరాధార వ్యాఖ్యల కారణంగా తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు తీవ్ర భంగం వాటిల్లింది అని, తనతో పాటు తన కుటుంబ సభ్యులు తీవ్రమైన వేదనకు గురయ్యారని పిటిషన్లో నాగార్జున తెలియజేశారు. విద్యార్థులను కన్నబిడ్డలా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టిక ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వద్దని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడబోము అని స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి విద్య అందించాలి అనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడంతో పాటు పిల్లలకు పౌష్టిక ఆహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక విద్యార్థుల విషయంలో తాము సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని సీఎం హెచ్చరించారు. వసతి గృహాలు, ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించి విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలు సృష్టిస్తున్నారని, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా కమిషన్ పర్యటించనుంది. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో సభ్యులు విశ్వేశ్వర్, వెంకటేష్, జ్యోత్స్నలను నిన్న మొదలుపెట్టిన ఈ పర్యటన డిసెంబర్ 7 దాకా సాగనుంది. తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలను సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇక తరచూ ఇలాంటి ఉదంతాలు బయటపడుతూ ఉండడంపై ఆగ్రహంగా ఉంది. నారాయణపేట జిల్లా మాగునూరు ఉన్నత పాఠశాలలో వారం వ్యవధిలోని 3 సార్లు మధ్యాహ్న భోజనం కలుషితం కావడం, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని చౌదరి శైలజ కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై మరణించడం వంటి ఘటనల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లు, గురుకులాలు, ఆసుపత్రుల్లో జరిగిన ఇలాంటి ఘటనలకు కారణాలు, బాధ్యులను గుర్తించిన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా అన్ని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు సంస్థాగత ఆహార భద్రతా కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు ఆహార పదార్థాలను రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు వడ్డించాల్సి ఉంటుందని ఆదేశించింది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని, వారికి సురక్షిత ఆహారాన్ని అందించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి గురువారం వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై విద్యా కమిషన్ అధ్యయనం చేస్తుందని తెలిపారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఇటీవల హాస్టళ్లు, గురుకులాల్లో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో అన్ని జిల్లాలో పరిస్థితులు పరిశీలన చేస్తున్నామని అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మలేపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టళ్లలో వసతులు, భోజనం అందిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. తాము పరిశీలించిన అంశాలపై రిపోర్టును ప్రభుత్వానికి ఇస్తామని మురళి పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా సిబ్బందికి అవగాహన కల్పిస్తామని ఆకునూరి మురళి అన్నారు. పిల్లలకు పెట్టే భోజనం విషయంలో రెడీమిక్స్ కొనవద్దని, అల్లం, ఎల్లిగడ్డ, పసుపు బజార్లో దొరికేవి కొనుగోలు చేయవద్దని విద్యా కమిషన్ చైర్మన్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్న దాడులు, ఘటనల వెనుక రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయని, త్వరలో వాటిని బయటపెడతాము అని మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్లో గ్రామసభ పెట్టకుండానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లోని ఇథానాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది అని ఆరోపించారు. ఇథానాల్ పరిశ్రమ డైరెక్టర్లుగా బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని వియ్యంకుడు పుట్ట సుధాకర్ కొడుకు ఉన్నారు అని పేర్కొన్నారు.
2 ఏళ్ల క్రితం గ్రామసభ పెట్టకుండా అప్పటి మంత్రి కేటీఆర్ అనుమతించారని, దానిపై అప్పటి సీఎం కేసీఆర్ సంతకం చేశారని ఆరోపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతికి బీజేపీ మద్దతు తెలిపిందని విమర్శించారు. గ్రామసభ పెట్టకుండా అనుమతి ఇచ్చినందుకు నిరసనగా అప్పట్లో తాము ధర్నాలు చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లే అనుమతి ఇచ్చి నేడు వారే మళ్లీ అధికారులపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. గ్రామసభ నిర్వహించకుండా అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై త్వరలో కేసీఆర్ సంతకాలతో ఉన్న ఆధారాలన్నీ బయటపెడతాము అన్నారు. ఈ విషయాలపై అసెంబ్లీలో చర్చ పెడతామని అన్నారు. కేటీఆర్ కు చిత్తశుద్ది ఉంటే దిలావర్పూర్ రావాలని, తాము కూడా వస్తామని, ఎవరు అనుమతి ఇచ్చారో తేల్చుకుందాము అని సవాల్ విసిరారు. వ్యవసాయ రంగంలో నూతన ధోరణులు, లాభదాయక వ్యవసాయంపై ప్రభుత్వం వినూత్న రీతిలో ముందుకు సాగుతుంది. పాలమూరు జిల్లాలో రైతుల పండుగ పేరుతో 3 రోజుల వ్యవసాయ ఆధారిత ఎగ్జిబిషన్ కు శ్రీకారం చుట్టింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహులతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యవసాయ శాఖ ప్రదర్శన ప్రారంభించారు. కొత్త పంటలు, యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న రీతిలో ముందుకు సాగుతుంది. పాలమూరు జిల్లాలో రైతుల పండుగ పేరుతో 3 రోజుల వ్యవసాయ ఆధారిత ఎగ్జిబిషన్ కు శ్రీకారం చుట్టింది. సేంద్రీయ వ్యవసాయంతో పాటు సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఏకో లాభాలు ఆర్జించే విధంగా వ్యవసాయ మెళకువలను అందించడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని మంత్రులు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దీక్ష దివాస కార్యక్రమాలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. 2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగింది. 15 ఏళ్ల తర్వాత మరోసారి కేసీఆర్ దీక్షను బీఆర్ఎస్ గుర్తు చేయాలని నిర్ణయించింది. మరోవైపు దీక్షా దివాస్ కార్యక్రమంలో కేటీఆర్, హరీష్ రావు, కవితలు పాల్గొంటున్నారు. ఇక కరీంనగర్ కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు, తెలంగాణ భవన్లో కవిత పాల్గొననున్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇక ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమానికి సిద్ధమైంది. తెలంగాణ మలిదశ ఉద్యమం సమయంలో అప్పటి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ సచ్చుడు అనే తెగింపుతో ఈ దీక్ష చేపట్టారు. ఇక నేపథ్యంలో దివాళా ఈరోజు దీక్షా దివాస్గా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక తొలిసారి ప్రతిపక్షంలో ఘనంగా దీక్ దివాస్ ను నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చింది. ఇక రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాలు నిర్వహించాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించింది. దీక్షా దివాస్ కోసం అన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలను సైతం నియమించింది. గ్రేటర్లో 2500 నుంచి 3000 మందిని దివాస్ కు తీసుకువచ్చే బాధ్యతను అప్పగించింది. ఇక గ్రేటర్లో ప్రతి డివిజన్ నుంచి కార్యకర్తలంతా తరలి రావాలి అని సూచించారు. దీక్షా దివాస్ ను విజయవంతం చేసి క్యాడర్లో జోష్ నింపాలని భావిస్తుంది. ఇక ప్రజలను మళ్లీ తమ వైపుకు తిప్పుకునేందుకు ఈ దీక్షా దివాస్ ను వాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ప్రజాపాలన విజయోత్సవాలు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ సంగీత నాటక అకాడమీ బృందం కళాకారులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రదర్శించిన నాటికలు, నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఇక కళాకారులు పథకాల ప్రదర్శనలు చూపర్లను ఆ కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఇక కళాకారులు వివిధ కళారూపాలు ప్రదర్శించి ఆకట్టుకోవడంలో ఆహుతులు కరతాళ ధ్వనులతో మారుమోగాయి. ఇక ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గులాబీ పార్టీ పరిస్థితి గురివింద గింజ తరహాలో ఉంది అని విమర్శించారు. దీన్ని చూసి జనం అసహ్యించుకుంటున్నారు అని, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారికి, కాంగ్రెస్ లోకి చేతి గుర్తుపై గెలిచిన వారికి గులాబీ పార్టీలోకి పంపించుకొని మంత్రి పదవులు తీసుకున్నప్పుడు ఎవరు ఎవరితో కలిసినట్లు కేటీఆర్ చెప్పగలరా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మేం గిల్లినట్లు చేస్తాను, మీరు ఏడ్చినట్లు చెయ్యండి అన్న తెరచాటు ఒప్పందంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాల్ని ఇవాళ కాంగ్రెస్ కాపీ కొట్టి ఏడాదిగా అనుసరిస్తున్న మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ మొదలైన కేసుల విషయంలో పురోగతి లేకపోవడం ఎవరితో ఎవరు కలిసి ఉన్నారో చెబుతుంది అన్నారు. ఇక రైతులను మోసం చేయడంలో, నిరుద్యోగ యువతను నడి రోడ్డుపై నిలబెట్టడంలో, ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడంలో, హిందూ సమాజాన్ని నిట్టనిలువున చీల్చడంలో, కుటుంబ పాలనను ప్రోత్సహించడంలో, అవినీతిని పెంచి పోషించడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల ఆలోచన పరిపాలనలో సారూప్యతను చూస్తే ఎవరి చేతుల్లో ఉన్నారో, ఎవరు సంగీతం వాయిస్తే ఎవరు డాన్స్ చేస్తున్నారో ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయిందని కిషన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం వేదిక కావాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, మున్సిపల్ పాలకవర్గంతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇక అనంతరం మున్సిపల్ చైర్మన్ రజిత, కమిషనర్ మల్లికార్జునులను వారి క్యాబిన్ లోకి చైర్మన్ లో కూర్చోబెట్టి
ఇక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ పాత మున్సిపాలిటీ భవనంలో పోస్ట్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసులను తీసుకువచ్చేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 4 జిల్లాలకు కేంద్రంగా ఉన్న హుస్నాబాద్ ప్రధాన కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి బొప్పరాజు లక్ష్మీకాంతారావు ఎంతో చేశారు అని, ఆయన పేరును మున్సిపల్ భవనానికి పెడదామని, దీన్ని పాలకవర్గం ఆమోదించాలని కోరారు. హుస్నాబాద్ లోని ప్రధాన రహదారిలో షాపుల్లోకి వర్షపు నీరు పోయే పరిస్థితి ఉండేదని ఉన్నతాధికారులను తీసుకొచ్చి అలాంటి పరిస్థితి రాకుండా కార్యాచరణ నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి ఎంపీ బైరెడ్డి శబరి వర్గానికి చెందిన మున్సిపల్ చైర్మన్తో సహా 15 మంది కౌన్సిలర్లు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కింద జయసూర్య మున్సిపల్ సమావేశానికి వస్తున్నట్లు ఎంపీ వర్గానికి సమాచారం రావడంతో సమావేశానికి డుమ్మా కొట్టినట్లు టీడీపీ వర్గాలతో చర్చనీయాంశంగా మారింది. ఇక మున్సిపల్ చైర్మన్తో సహా కౌన్సిలర్లు డుమ్మా కొట్టడంతో టీడీపీలో ఉన్న ఎంపీ వర్గానికి, ఎమ్మెల్యే వర్గానికి విభేదాలే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు పీఏగా పనిచేసిన గొండు మురళి అవినీతి డొంక కదులుతోంది. ఏసీబీ అధికారులు సోదాల్లో కళ్లు బయర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. ఏకకాలంలో 6 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు కోట్ల మేర విలువైన ఆస్తులు, బంగారం అక్రమార్జన చేసినట్లు గుర్తించారు. ఏసీబీ డీజీ అతుల్ సింగ్ ఆదేశాలతో ఏసీబీ ఎస్పీ రజనీ నేతృత్వంలో నిన్న ఉదయం నుంచి మురళి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. కోటబొమ్మాలి మండలం దంతగ్రామంలో, ఆయన స్వగ్రామంలో పాటు సారవకోట మండలం బుడికి, లింగం నాయుడుపేట, ఇక విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఆయన నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. కేవలం 2019 నుంచి 2022 వరకు సుమారు 60 కోట్ల పైబడి అక్రమ ఆస్తులు ఆర్జించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు 35 ఎకరాల భూమి, 5 ఇళ్లతో పాటు 2 ఖరీదైన కార్లు, 400 గ్రాముల బంగారం, ఇక 30 కేజీల వెండి వస్తువులు, విలువైన భూముల దస్తరాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుడితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న మురళి డిప్యుటేషన్పై ధర్మాన కృష్ణదాస్ వద్ద పీఏగా చేరారు. గుంటూరు జిల్లా బురిపాలెంలో హీరో గల్లా అశోక్ సందడి చేశారు. ఎప్పుడో చిన్నతనంలో ఇక్కడికి వచ్చానని గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది అని అశోక్ చెప్పారు. గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా ఇటీవల విడుదలైన సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానంతో ఆయన బురిపాలెం వచ్చారు. ఇక అశోక్ బురిపాలెం వాసులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో సాయిబాబా ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన తాత సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాలా కాలం తర్వాత బురిపాలెం వచ్చానని, అక్కడ ప్రజలు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారని, ఇక ముందు రెగ్యులర్ గా ఇక్కడికి వస్తానని అశోక్ చెప్పారు. ఇక తన 3వ చిత్రం సితారా ప్రొడక్షన్స్ బ్యానర్లో రాబోతుందని, ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని గల్లా అశోక్ తెలియజేశారు. ఏపీలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ముడుపులు చేతులు మారిన వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని సిపిఎం విశాఖ నగర కార్యదర్శి జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. ముడుపులు ఇచ్చిన అదానిని తీసుకున్న నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అదానితో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ఉందని చెబుతున్న కూటమి నేతలు ఈ ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకోవాలని చెప్పారు. గంగవరం పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్టీల్ ప్లాంట్కు అప్పగించాలని జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. తెనాలిలో నేరాల నియంత్రణకు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో కఠినంగా వ్యవహరిస్తున్నామని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి తెలియజేశారు. తెనాలి ఎడ్ల లింగయ్య కాలనీలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావుల నేతృత్వంలో సుమారు 70 మంది పోలీసులతో కార్డల్ సర్చ్ నిర్వహించారు. రౌడీ షీటర్లుగా ఉన్న 5 వ్యక్తులను, అదే ప్రాంతంలో అనుమానంగా సంచరిస్తున్న మరో 2 అదుపులోకి తీసుకున్నారు. ఇక సరైన పత్రాలు లేని, నెంబర్ ప్లేట్లు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నేర నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అందులో భాగంగానే స్థానిక ప్రత్యేక పోలీసు బలగాలతో కార్డన్ సర్చ్ ద్వారా నేరస్తులను గుర్తిస్తున్నామని అన్నారు. తెలంగాణ తల్లి సర్కిల్ సమీపంలోని ఎస్పీ సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. వసతి గృహానికి మద్యం తాగి వచ్చాడు అంటూ ఓ విద్యార్థిని హాస్టల్ లోపలికి రాకుండా తోటి విద్యార్థులే అడ్డుకున్నారు. ఈ విషయంలో విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీస్తుంది. ఇక కొందరు విద్యార్థులు హాస్టల్కు ఆలస్యంగా వచ్చి మరి విద్యార్థిపై దాడి చేశారు. దీంతో ఆ విద్యార్థి తన స్వగ్రామం కొండకూడిమ వెళ్లి స్నేహితులకు, బంధువులకు తనపై జరిగిన దాడి విషయాన్ని చెప్పడంతో వారంతా హాస్టల్కు చేరుకుని విద్యార్థులను చితకబాదారు. ఇక దీంతో హాస్టల్ రణరంగంగా మారింది. ఇక విద్యార్థులపై విచక్షణ రహితంగా కర్రలు, ఇనుప రాడ్లతో కొండి కుడిమ గ్రామస్తులు దాడి చేయడంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంత జరిగిన హాస్టల్ సిబ్బంది ఘటనను గోప్యంగా ఉంచారు. ఘర్షణ సంబంధించిన వీడియోను సెల్ ఫోన్లో చిత్రీకరించిన విద్యార్థులు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. పరిణామాల నడుమే రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే గత రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా అమిత్ షా నివాసానికి వెళ్లారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్లు కూడా రాత్రి 10 గంటల సమయంలో మంత్రి ఇంటికి చేరుకుని చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మహాయుతి పక్షాల మధ్య ఇవాళ భేటీ జరగనుంది. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తాను అడ్డుకోబోనని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇప్పటికే ప్రకటించారు. ఇక దీంతో మహారాష్ట్ర సీఎం పగ్గాలు బీజేపీకి దక్కుతాయని దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు అని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు డిప్యూటీ సీఎంలు, కేబినెట్ బెర్తులపై స్పష్టత రానుంది. బంగ్లాదేశ్లో ఇస్కాన్ను నిషేధించాలి అనే పిటిషన్ను ఢాకా హైకోర్టు నిరాకరించింది. ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో హిందూ సంస్థ కార్యకలాపాలపై నిషేధం విధించాలి అన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే దేశంలో ఇస్కాన్ ఇటీవల కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలి అని అటార్నీ జనరల్కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఇస్కాన్ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంది అని దీనిపై నిషేధం విధించాలని 10 మందితో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం అక్కడి ప్రభుత్వానికి లీగల్ నోటీసు పంపించింది. ఇటీవల ఘర్షణల్లో ఓ న్యాయవాది మరణానికి కారణమైన వారిని విచారించాలని డిమాండ్ చేసింది. అయితే ఇస్కాన్ హిందూ మతానికి చెందిన సంస్థ అని దాని కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకా హైకోర్టుకు ఇటీవల తెలియజేసింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత అమెరికా రాజకీయాల్లో ఎలన్ మస్క్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ నేతృత్వంలోని ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలు స్వీకరించనున్న ఆయన ఇప్పటికే తన విధులు నిర్వర్తించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన చేసిన పోస్టు ఫెడరల్ ఉద్యోగుల్లో గుబులు రేపుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎఫిషియన్సీ సంయుక్త సారథులుగా నియమించారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోంది అని, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్ ప్రాజెక్టు రూపొందించామని అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ శాఖను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వ వ్యవస్థలో మస్క్, వివేక్ మార్పులు తెస్తారు అని తాను ఆశిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఏటా ప్రభుత్వం ఖర్చు పెడుతున్న $6.5 ట్రిలియన్ దుబారా అవినీతిని అరికడతామని అన్నారు. ఫెడరల్ సంస్థలను పునర్నిర్మించి మస్క్, వివేక్ తన పాలన మార్గం సిద్ధం చేస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులకు కత్తిరవేయాలని వారిరువురిని ఆదేశించారు. ఇక బాధ్యతలు స్వీకరించక ముందే మస్క్ ఆ పని మొదలుపెట్టారు. ఫేక్ జాబ్స్ అంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన మూకుమ్మడి తొలగింపులకు పిలుపునిచ్చారు. పర్యావరణ సంబంధిత విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వారి పేర్లు, వారి వివరాలతో ఉన్న పోస్టును షేర్ చేశారు. ఉద్యోగులను భయపెట్టేందుకే మస్క్ ఈ తరహా వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవరెట్ కలే ఆరోపించారు. ఇది మస్క్కు అలవాటైన మార్గము అంటూ వ్యాఖ్యలు చేశారు. భారత దౌత్యవేత్తల విషయంలో కెనడా వ్యవహరిస్తున్న తీరుతో 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. వాంకోవర్లో ఉన్న మన దౌత్య సిబ్బందిపై కెనడా అధికారులు నిఘా ఉంచినట్లు తెలిసింది అని విదేశాంగ శాఖ పార్లమెంట్లో వెల్లడించింది. ఇక ఆడియో, వీడియో నిఘాతో పాటు ప్రైవేటు కమ్యూనికేషన్లు అడ్డుకున్నట్లు చెప్పింది. ఇక తదుపరి కూడా ఇది కొనసాగుతుంది అన్న విషయాన్ని కెనడా అధికారులే వాంకోవర్లోని మన కాన్సులేట్కు చెప్పినట్లు పేర్కొంది. ఇక కెనడాలో భారత దౌత్యవేత్తలపై ఎవరైనా నిఘా ఉంచుతున్నారా అని రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మన దౌత్యవేత్తలతో నిఘా ఉంచుతున్న విషయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ భారత్లోని కెనడా హైకమిషన్కు నవంబర్ 2న తెలియజేశామని అన్నారు. తీవ్రవాద, హింసాత్మక వాతావరణంలో దౌత్య సిబ్బంది పనిచేస్తున్నారని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఆ బాధ్యతల స్వీకరణకు వీలుగా అధ్యక్ష భవనం శ్వేత సౌధలో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. తద్వారా ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి నూతన పరిపాలనా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని కొత్త ప్రభుత్వంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఎంపికైన సజే వైల్స్ వెల్లడించారు. ఎన్నికైన మంత్రులు అధికార మార్పు ప్రక్రియను సవ్యంగా నిర్వహించేందుకు ప్రతి శాఖలో అవసరమైన బృందాల నియామకానికి ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తోంది. ఇక ఈ అధికార మార్పు బృందం గతంలో మాదిరిగా జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ సమకూర్చే ప్రభుత్వ భవనాలను, సాంకేతికతను వినియోగించుకోదని, పన్ను చెల్లింపుదారుల డబ్బును ఆదా చేయాలి అనేది తమ ఉద్దేశమని వైల్స్ వివరించారు. ఖర్చులకు ప్రైవేటు నిధుల సేకరణ చేపడుతుంది అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వివిధ పదవుల్లో కొత్తగా నియమితులైన పలువురు నేతలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. గత 2 రోజులుగా పలువురు నాయకులు ఈ తరహా బెదిరింపులకు గురైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి యోవ్ గలాంట్ పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో అరెస్టు వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ అరెస్టు వారెంట్ ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్
ఐసీసీని ఆశ్రయించింది. ఇక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మాపై జారీ చేసిన అరెస్టు వారెంట్లను సవాల్ చేశామని, ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరిస్తే ఐసీసీ మాకు వ్యతిరేకంగా ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తుందో అమెరికాతో సహా ఇతర దేశాలకు తెలుస్తుంది అని ప్రకటనలో తెలియజేసింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో గాజాలో అనేక మంది మృతి చెందారు. ప్రధాని నెతన్యాహుతో పాటు మాజీ మంత్రి గలాంట్లు గాజాలో హత్యలు, హింస, అమానవీయ చర్యలతో పాటు ఆకలి చావులు వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది. తద్వారా మానవ సంక్షోభం తీవ్రమవుతుండటంతో పాటు మరణాలకు దారితీసింది అని తెలిపింది. ఎంతో మంది చిన్నారులు బాధితులుగా మారారని, అక్కడి పౌరులను లక్ష్యం చేసుకున్నారు, ఎందుకు తగినన్ని ఆధారాలు గుర్తించామని ఐసీసీ తెలిపింది. ఈ క్రమంలోని వారిపై అరెస్టు వారెంట్ను జారీ చేసింది. అయితే నెతన్యాహు ఈ అరెస్టు వారెంట్ను ఖండించారు. అవి అసంబద్ధమైన తప్పుడు చర్యలు అని పేర్కొన్నారు.